15 ఆగస్టుకు కొత్త పెన్షన్లు పంచాయతీరాజ్ మంత్రి సీతక్క కీలక ప్రకటన. ఒంటరి మహిళలకు వితంతులకు శుభవార్త. తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన ఒంటరి మహిళలు వితంతులు అందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు అందించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ములుగు జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన మంత్రి పెన్షన్ల పంపిణీపై స్పందించారు. మరి ఏం స్పందించిల్లు ఏంది అనేది పూర్తి స్థాయిలో చూద్దాం. వీళ్ళు ఇచ్చిన హామీని అమలు చేయండి రా బాబు అంటే ఊరించుకుంటూ ఒకటేసారి హామీలు అమలు చేస్తున్నామంటే ఇక ఎగిరెగిరి దులుకుతూ ఉన్నారు. ఇది కూడా లాస్ట్కి అయితే మంచిదే నా దృష్టిలో. ఎందుకంటే మంచినే చెప్దాం, చెడునే చెప్దాం. అదే మన జర్నలిజం. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన ఒంటరి మహిళలు వితంతువులకు ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు అందించనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. గురువారం ములుగు జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆమె సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ అందజేసేలా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణిస్తే వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అర్హులైన ప్రతి మహిళకు ఇదొక బంపర్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు నిజంగా. ఎందుకంటే 2.5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాల నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా పెన్షన్లు అని వెయిట్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద సీతక్క మాత్రం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఒంటరి మహిళలు వితంతువులకు మాత్రమే ప్రజెంట్ ఇస్తారంట. మరి రిమైనింగ్ వృద్ధులకు వీళ్ళకి ఎప్పుడు ఇస్తారనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఓన్లీ ఒంటరి మహిళలకు వితంతువులకు అంటే స్టెప్ 1 వీళ్ళకి ఇచ్చేసి ఇక మేము పెన్షన్లు అమలు చేస్తామని చెప్పుకోవడానికి తప్ప దేనికి యూజ్ కానీ పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారు, వితంతువులు ఎంతమంది ఉన్నారు అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. 2000 పెన్షన్ వచ్చేది వితంతువులకు, అది 4000కు చేరుతూ ఉంటుంది, 4000కు వస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి కొంచెం గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలామంది మహిళలలో ఇదొక అంటే ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులకు ఎటు పోవాలన్నా, పప్పు కొనాలన్నా, ఉప్పు కొనాలన్నా, ఇంత నూనె కొనాలన్నా, ఏది కొనాలన్నా ఇబ్బందులు తలెస్తున్నాయి. ఇలా పాల ప్యాకెట్ కొనాలన్నా 30-35 రూపాయలు పెట్టింది. ½ లీటర్ పాల ప్యాకెట్ కూడా రాని పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది కొంచెం అంటే రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ థింగ్ ఒకటేసారి అందరికీ వృద్ధులకు కానీ, వితంతులకు కానీ, వికలాంగులకు కానీ ఒకటేసారి పెన్షన్ అమలు చేస్తే ఇంకా బాగుండేది అన్న ఇంకొక చర్చ మాత్రం వస్తూ ఉంది. ఇది ఇట్లా ఉంటే ఇక దళిత బంధు దగ్గరికి పోదాం ఒక్కసారి.